హలో, ప్రైస్ ది లార్డ్. శోధన జయించలేకపోతున్నారా? శ్రమల వెంబడి నడుస్తున్నారా? వాక్యం సెలవిస్తుంది. మన వాక్యం చూసినట్లా 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 13వ వచనం చదువుతాము. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలుగుట కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయును అని. చూసారా? శోధనని మనము జయించగలం. నువ్వు సమర్థుడు కనుకే దేవుడు నీకు శ్రమలిస్తున్నాడు, నేను పరీక్షిస్తున్నాడు, నేను పరిశోధిస్తున్నాడు. అది నీకు మార్గం ఇచ్చాడు, తప్పించుకునే మార్గము. కానీ అది మనకి కనుమరుగే ఎందుకుందో తెలుసా? నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు శ్రమను భూతద్దం పెట్టి చాలా పెద్దగా చూస్తున్నావు కాబట్టే. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే దాన్ని నువ్వు చిన్నగా చూస్తుందో దాన్ని ఈజీగా నువ్వు జయించగలవు. నీ వల్ల కానదంటే ఏది లేదు. నువ్వు సహించగలుగుతావు కాబట్టే దేవుడు నీకు అది ఇస్తున్నాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకుని పిల్లారా, మనం ఎడతెగ ప్రార్థించాలి, విశ్వాసం నిలకడగొండి ప్రార్థించాలి. దేవుడు మనకు ధైర్యమును, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇచ్చాను, కానీ పిరిగితనము గల ఆత్మ ఇవ్వలేదు అని. కాబట్టి మన మార్గము కనబెడుకుందాము, శ్రమల వెంబడి నడిచి దాన్ని జయిద్దాము, దేవుని కృపకు పాత్రలవుదాము. ఆమెన్.